హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 18, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన 33వ అంతర్జాతీయ పురస్కారం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 జూన్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన స్లోవేకియా అత్యున్నత పురస్కారం ఇది. మనందరికీ తెలుసు, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి విదేశీ పర్యటనలు, ప్రత్యేకతలు, ఆ పర్యటనలో జరిగిన ఒప్పందాలు, వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాము. ఉదాహరణకు చెప్పాలంటే మే 15th నుండి 20th వరకు, మే 15 నుండి 20 తేదీ వరకు 5 దేశాల పర్యటన చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. 5 దేశాల పర్యటన, దేశాలు ఏంటి అని అడుగుతారు. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ. ఆ 5 దేశాల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ గారికి 3 ప్రత్యేక పురస్కారాలు రావడం జరిగినాయి. అందులో 2 ఆయా దేశాలకు సంబంధించిన అత్యున్నత పురస్కారాలు, స్వీడన్, నార్వేకి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే, ఒక అంతర్జాతీయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు ప్రదానం చేసిన అగ్రికోలా పురస్కారం, ఆ సంస్థ ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారము. సో ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్గా జూన్ మంత్లో G7 పర్యటన సందర్భంగా, వాస్తవం వచ్చేసేసి G7ని దృష్టిలో ఉంచుకొని ఫ్రాన్స్ దేశ పర్యటన చేశారు. ఎట్ ద సేమ్ టైం స్లోవేకియా దేశ పర్యటన చేశారు. జూన్ మంత్లో 2 దేశాల పర్యటన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారివి. అందులో స్లోవేకియా దేశం వారి యొక్క అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి భారత ప్రధాని గారిని సత్కరించడం జరిగింది. ఆ పురస్కారం పేరుని గుర్తుపెట్టుకోండి. అండ్ పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టాపిక్? భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలు. ప్రతి ఒక్క పురస్కారం గురించి మీకు చెప్తున్నాను. జస్ట్ కీవర్డ్ గుర్తుంచుకోండి. ఆ పురస్కారానికి సంబంధించిన కీవర్డ్, ఏ దేశం ప్రదానం చేసింది. ఉదాహరణ చెప్పాలంటే 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పోటీ పరీక్షల్లో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ జరిగినాయి కదా. ప్రశ్నపత్రాలు కనుక పరిశీలించినట్లయితే ఈ సెగ్మెంట్ నుండి క్వశ్చన్ వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన రష్యా అత్యున్నత పురస్కారం ఏంటి అని చెప్పేసేసి అడుగుతున్నారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్లోవేకియా, ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఆ దేశం యొక్క భౌగోళిక చిత్రపటాన్ని చూడాలి. స్లోవేకియా ఐరోపా ఖండంలో మధ్యలో ఉంటుంది. సెంట్రల్ యూరోప్లోని ఒక దేశం అని చెప్పవచ్చు. ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇకపోతే స్లోవేకియా దేశానికి సంబంధించిన పురస్కారం, ఆ పురస్కారం పేరేంటంటే ద ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్. సో ఇక్కడ మీరు కీవర్డ్ ఏం గుర్తుంచుకోవచ్చు? వైట్ డబుల్ అని గుర్తుంచుకోండి. మీరు ప్రశ్నపత్రం చూడగానే ఈ పురస్కారం పైన ప్రశ్న అడిగారు అనుకోండి, వైట్ డబుల్ ఫస్ట్ క్లాస్ ఇటువంటి పదాలు కనబడగానే మనకేం గుర్తుకు రావాలి? స్లోవేకియా దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారము భారత ప్రధాని గారిని వరించింది జూన్ 2026లో. ఇకపోతే ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన ఇతర అంతర్జాతీయ పురస్కారాలు, ఉదాహరణకు స్వీడన్ ఇచ్చిన పురస్కారం ఏంటి, నార్వే ఇచ్చిన పురస్కారం ఏంటి, ఇజ్రాయెల్ పార్లమెంట్ నుండి పొందిన పురస్కారం ఏంటి, ఇటువంటివి అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నార్వే దేశానికి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన పురస్కారం పేరేంటంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఓకేనా? స్వీడన్ దేశానికి సంబంధించి రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్. ఒమన్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ఆర్డర్. ఇజ్రాయెల్ స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్. ఇథియోపియా గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా. నమీబియా ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్వేషియా మిరాబిలిస్. బ్రెజిల్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్. ట్రినిడాడ్ అండ్ టొబాగో ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో.
ఘనా, ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా. సైప్రస్, ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకోరియస్ III. జస్ట్ మెకోరియస్ అని గుర్తుంచుకోండి చాలు, సైప్రస్. శ్రీలంక, ద మిత్ర విభూషణ. మారిషస్, ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. కువైట్, ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ ఖబీర్. గయానా, ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్. బార్బడోస్, ద ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్. నైజీరియా, గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్. డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్. రష్యా, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్. దీనిపైనే 2024 ఇయర్లో మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో ప్రశ్నలు ఇచ్చారు. ఓకేనా. గ్రీస్, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్. ఫ్రాన్స్, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్. ఈజిప్ట్, ఆర్డర్ ఆఫ్ ద నైల్. రిపబ్లిక్ ఆఫ్ పలావ్, హానర్ అబాకల్ అవార్డ్. పపువా న్యూ గినియా, ద ఆర్డర్ ఆఫ్ లొగోహు. ఫిజీ, కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ. భూటాన్, ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో. యుఎస్ గవర్నమెంట్, లీజన్ ఆఫ్ మెరిట్. బహ్రెయిన్, కింగ్ హమద్, ఆర్డర్ ఆఫ్ ద రెనైజెన్స్. మాల్దీవ్స్, ద ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆర్డర్ ఆఫ్ జయద్ అవార్డ్. ప్యాలెస్తీనా, ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ప్యాలెస్తీన్ అవార్డ్. ఆఫ్ఘనిస్తాన్, ద స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్. సౌదీ అరేబియా, ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్. గుర్తుపెట్టుకోండి. మనం ఏ కంటెక్స్ట్లో ఇవన్నీ డిస్కస్ చేసాము? స్లోవేకియా పురస్కారం, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన 33వ అంతర్జాతీయ పురస్కారము స్లోవేకియా దేశానికి సంబంధించింది. ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్. ఓకేనా. సో స్లోవేకియా దేశ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినీ తన చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్లోవేకియా దేశ పర్యటన సందర్భంగా నరేంద్ర మోదీ గారికి ఇచ్చి సత్కరించడం జరిగింది. ఓకేనా. సో ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ అనేది స్లోవేకియాలో విదేశీ ప్రముఖులకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం అంట. మరి ఎందుకు ఇచ్చారు నరేంద్ర మోదీ గారు అంటే, స్లోవేకియా దేశంతో సంబంధాలను సత్సంబంధాలుగా మార్చినందుకు. స్లోవేకియాతో సంబంధాల అభివృద్ధి, అంతర్జాతీయ సహకారానికి చేసిన విశిష్ట సేవలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఈ పురస్కారం వరించింది. ఓకేనా. ఇక ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్, ప్రతి పాయింట్ మీకు నేను చెప్తున్నాను పోటీ పరీక్షల కోణంలో, వాటన్నిటిని చూడాలి. సో స్లోవేకియా దేశ రాజధాని వచ్చేసేసి బ్రాటిస్లావా. కరెన్సీ వచ్చేసి యూరో. యూరోజోన్లో 21 సభ్య దేశాలు ఉన్నాయి. 21 సభ్య దేశాలు జనవరి 1, 2026 రోజున యూరోజోన్లో 21వ సభ్య దేశంగా బల్గేరియా చేరింది. అంటే యూరోని అఫీషియల్ కరెన్సీగా స్వీకరించిన దేశాలు. ఓకేనా. యూరోపియన్ యూనియన్లోనేమో 27 దేశాలు ఉంటాయి. యూరోజోన్లో 21 దేశాలు ఉన్నాయి. అందులో స్లోవేకియా ఒకటి. సో యూరో యాజ్ అఫీషియల్ కరెన్సీ. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినీ. అక్కడ ప్రధానమంత్రిగా రాబర్ట్ ఫికో గారు ఉన్నారు. ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు అక్కడ దేశాధినేత ఎవరు, ఈ పాయింట్ చూడాలి. ఇక స్లోవేకియా ఏ అంతర్జాతీయ కూటముల్లో సభ్యత్వం ఉంది అంటే యూరోపియన్ యూనియన్లో, యూరోజోన్లో, నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 32 సభ్య దేశాలు ఉంటే స్లోవేకియా ఒకటి. నెక్స్ట్ షెంగెన్ ప్రాంతం. మీరు షెంగెన్ వీసా గురించి వినే ఉంటారు. షెంగెన్ వీసా తీసుకుంటే ఏ దేశాలు పర్యటించవచ్చు ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది. ఓకేనా. ఇక స్థానం సెంట్రల్ యూరప్ కాంటినెంట్లో లేదా ఐరోపా ఖండంలో మధ్య ప్రాంతంలో ఉంటుంది. మరి స్లోవేకియాకి సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఏంటంటే చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, హంగేరీ, పోలాండ్, యుక్రెయిన్. గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ప్రతి టాపిక్ని కూడా డెప్త్గా నేర్చుకోండి. ఓకేనా. ఎస్, భారత్ స్లోవేకియా సంబంధాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 1993 ఇయర్లో. సహకార రంగాలు ఈ రెండు దేశాల మధ్య ఏ విషయాల్లో, ఏ అంశాల్లో ఒప్పందాలు ఉన్నాయంటే వాణిజ్యం, ట్రేడ్, ఎగుమతులు, దిగుమతులు, రక్షణ, సాంకేతికత, విద్య మరియు సాంస్కృతిక మార్పిడి. ఓకేనా. కల్చరల్ ఎక్స్చేంజ్. ఓకేనా. ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు ప్రతిరోజు నేను చెప్తున్నాను, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా డిఫెన్స్ రిలేటెడ్గా ఎక్కువ మొత్తంలో మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కారణం ఏంటంటే
మీరు ఒక్కరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, అట్లీస్ట్ 2 to 3 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్కి సంబంధించే కనబడతాయి. కాబట్టి ప్రతిరోజు 2-3 టాపిక్స్ కనబడుతున్నాయంటే పోటీ పరీక్షల్లో వస్తాయన్నట్టే కదా. మరి ఆ టాపిక్స్ అన్నిటిని కూడా నేను పోటీ పరీక్షల కొనలో డిస్కస్ చేస్తున్నాను. రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్గా డిస్కస్ చేస్తున్నాను. రక్షణ రంగానికి సంబంధించి వార్తలు ఇచ్చిన విన్యాసాలు, రక్షణ రంగ దిగుమతులు, మరియు రక్షణ రంగ నివేదికలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు ఏంటి, భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తులు ఏంటి, ఇటువంటివన్నీ కూడా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గణాంకాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు అఫీషియల్గా విడుదల చేసిన గణాంకాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్ని. మళ్ళీ మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓపెన్ చేశారనుకోండి, పిఏబి వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ సంబంధించి, అందులో మళ్ళీ నిన్న పోస్ట్ చేశారు. మీకు నేను ఇచ్చే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో, టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి అఫీషియల్ సోర్సెస్ పిఐబి, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, మరియు అంతర్జాతీయ అంశాలైతే అథెంటిక్ సోర్సెస్ నుండి సేకరించి వాటిని నిర్ధారణ చేసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు చూస్తాం. గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చ్ 31 వరకు భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ ఎంత అంటే భారతదేశంలో మనం చూస్తున్నాం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వీటి చొరవ వల్ల అంటే భారతదేశంలోని తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, వీటి కారణంగా రక్షణ రంగ ఉత్పత్తులు పెరిగినాయి. ఆటోమేటిక్గా ఉత్పత్తులు పెరిగినాయి అంటే వాల్యూ పెరుగుతుంది, ఉత్పత్తుల విలువ పెరుగుతుంది. మరి ఉత్పత్తులు ఎక్కువగా దేశాలు జరుగుతున్నాయంటే మన అవసరాలు తీర్చుకోగా మిగిలిన వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలా ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా ఇంపార్టెంట్. రికార్డు స్థాయిలో ఎగుమతులకు చేరుకున్నాం మనం. ఆ గణాంకాలు ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన భారత రక్షణ ఉత్పత్తి విలువ ఎంత? 1.78 లక్షల కోట్ల రూపాయల రికార్డ్, ఇప్పటి వరకు హయ్యెస్ట్ రికార్డ్ అని చెప్పవచ్చు. రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ రిలేటెడ్గా మన ప్రొడక్షన్ ఒక రికార్డును సాధించింది ఒక సింగిల్ ఫినాన్షియల్ ఇయర్లో. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఉత్పత్తి, భారతదేశంలో ఉత్పత్తి ఏమో ఇంత, రక్షణ రంగ ఉత్పత్తుల విలువ ఇంత. మరి ఇందులో ఎగుమతి ఈ విధంగా ఉంది. మరి భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న వాటిని మనం ఎగుమతులు చేస్తాం కదా, వాటి యొక్క విలువ గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆల్ టైమ్ హై. అదెంత అంటే 38,424 కోట్ల రూపాయలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో. ఈ పాయింట్ని మనం ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక క్వశ్చన్ ఇస్తూ ఉంటాను కదా, అలా క్వశ్చన్ ఇచ్చాను, చాలా రోజుల కిందే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఓకేనా. సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశ రక్షణ ఉత్పత్తి చరిత్రలోనే అత్యధికంగా 1.78 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలోని 1.54 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే 15.6% వృద్ధిని సూచిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాను, 2025-26 ఆర్థిక సంవత్సరంలోనేమో ఇంత రీసెంట్ కంక్లూడ్ అయిన ఫినాన్షియల్ ఇయర్లో. అంతకుముందు ఫినాన్షియల్ ఇయర్లో కనుక తీసుకుంటే అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటేనేమో ఇంత. ఎప్పుడైనా మనం కొన్ని గణాంకాలు చూస్తున్నప్పుడు కంపారేటివ్ స్టడీ చేయాలి, ఎంత వృద్ధి సాధించినాము ఇటువంటిది. ఓకేనా. ఎంత వృద్ధి అంట? 15.6% వృద్ధి అంట రక్షణ రంగ ఉత్పత్తి విలువలో. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో 84,643 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఉత్పత్తి 110% పెరిగింది ప్రస్తుతంతో చూస్తే. స్వదేశీ రక్షణ ఉత్పత్తి 2013-14లో అంటే బీజేపీస్ ఎరా ప్రారంభం కాకముందు, భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీస్ ఎరా ప్రారంభం కాకముందు 43,746 కోట్ల రూపాయలు అంట ఉత్పత్తి విలువ రక్షణ రంగానికి సంబంధించి. ఎప్పుడు? 2013-14. దాంతో పోలిస్తే ఇప్పుడు 4 రెట్లు పెరిగింది. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, రక్షణ రంగానికి సంబంధించి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తము ఉత్పత్తిలో సుమారు 76% వాటాన్ని కలిగి ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్లో ఉత్పత్తి అనేది పెరుగుతుంది.
ఇక ప్రైవేట్ రంగమేమో 24%. ప్రైవేట్ రంగము మనం కొన్ని ప్రైవేట్ సంస్థలు రక్షణ రంగ ఉత్పత్తులు చేయడం తరచూ చూస్తూ ఉన్నాము అలాగా. ఓకేనా. ప్రైవేట్ రంగం 24% వాటాను నమోదు చేయగా 2024-25లో ఇది 22%గా ఉంది. అంటే గతంతో పోలిస్తే రీసెంట్గా కంక్లూడ్ అయిన ఫినాన్షియల్ ఇయర్లో ఎంత వాటా. 2025-26లో ప్రైవేట్ రంగం వాటా సుమారు 42,000 కోట్ల రూపాయలతో చారిత్రాత్మక గరిష్ట స్థాయిని చేరుకుంది. ఓకేనా. ఇక భారత రక్షణ తయారీ వ్యవస్థలో ప్రైవేట్ రంగం పాత్ర నిరంతరం విస్తరిస్తోందని ఇది చూపిస్తుంది. కారణం ఏంటి? మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ కూడా. ఇక రక్షణ ఉత్పత్తి వృద్ధి కారణంగా, అంటే ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది కాబట్టి మనం ఎగుమతులకు కూడా చేరుకుంటున్నాము. 2025-26 రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్లో రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకుందంట. ఓకేనా. ఆటోమేటిక్గా ఒక దేశం ఎక్కువగా ఎగుమతులు చేస్తోంది, దిగుమతులు తగ్గించుకుంటుంది అంటే ఏం బలపడుతుంది? ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కారణం ఏంటి? ఫారెక్స్ పెరుగుతుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వలు అంటాం. రక్షణ తయారీలో స్వావలంబన సాధించే లక్ష్యంతో అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం విజయాన్ని ఈ ఘనత ప్రతిబింబిస్తుంది, ఈ గణాంకాలు ప్రతిబింబిస్తాయి. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమలు చేయబడుతుంది, ఆత్మనిర్భర్ భారత్. ఓకేనా. ఇక డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న సంస్థలు ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు, 1940లో స్థాపన అని చెప్పేసి మనం చూసాం కదా. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మరియు గార్డెన్ రీఫ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, ఈ సంస్థలు యుద్ధ విమానాలు, క్షిపణులు, నౌకాదళ వేదికలు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు మరియు రక్షణ పరికరాల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్లియర్, ప్రతి వర్డ్ కూడా క్లారిటీగా మీకు ఇచ్చాను. మీరు ఎక్స్ప్లెనేషన్ వినండి. ఆ తర్వాత మన CA 360 కోర్స్లో నేను అప్లోడ్ చేసిన PDF ఏదైతే ఉంటుందో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఇక్కడ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పాయింట్ మీకు ఉంటుంది PDFలో, చూడండి. ఓకేనా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఈరోజు ఫస్ట్ 3 టాపిక్స్. ఇప్పుడు వార్తలు ఇచ్చిన విన్యాసాల గురించి చూద్దాము. ఏదైనా ఒక విన్యాసం గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలంటే వార్తలు నిలిచిన ఆ విన్యాసం యొక్క పేరేంటో చూడండి. పేరు. త్రివిధ దళాల్లో ఆ విన్యాసము ఏ దళానికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్య ప్రాంతం ఏంటి, ఆతిథ్యం ఇచ్చే దేశం ఏంటో చూడండి, మరియు షెడ్యూల్ కూడా చూడండి. షెడ్యూల్. ఓకేనా. మరియు ఈ విన్యాసంలో ఒకవేళ బహుళ దేశాలు అనుకోండి, అందులో ఇండియా పార్టిసిపెంటా కాదా, ఇటువంటి పాయింట్స్. మరి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం యొక్క ప్రత్యేకతలు, మరి మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ విధంగా. బైలాటరల్ ఎక్సర్సైజెస్ అనుకోండి, భారత్ శ్రీలంక, భారత్ బంగ్లాదేశ్, భారత్ మంగోలియా ఇలాంటివి అనుకోండి. 2 దేశాలు లేదా 3 దేశాలే పార్టిసిపెంట్స్ అయితే మీకు చాలా పాయింట్స్ నేను క్లియర్గా ఇచ్చేవాడిని. ఇక బహుళ దేశాలు కాబట్టి అన్ని దేశాల పేర్లు అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అందులో భారత్ కనుక పార్టిసిపెంట్ అయితే ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2026 అనేది షెడ్యూల్తో న్యూస్లోకి వచ్చింది. షెడ్యూల్ జూన్ 20, 2026 రోజున ప్రారంభం కానుంది. ఎల్లుండి నుండి ప్రారంభం అవుతుంది. ఎప్పటి వరకు? జూలై 3, 2026 వరకు జరుగుతుందంట. ఓకేనా. మరి ఎక్కడ వెన్యూ, ఈ విన్యాసం ఏ దేశంలో జరుగుతుంది అంటే మంగోలియాలోని ఉలాన్ బతార్ సమీపంలోని 5 హిల్స్ ట్రైనింగ్ ఏరియాలో ఈ విన్యాసం జరుగుతుంది. వెన్యూ గుర్తుపెట్టుకోండి. భారత సైన్యానికి చెందిన బృందము ఈ విన్యాసంలో పాల్గొంటుంది. అంటే త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించింది. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటి గురించి ప్రత్యేకంగా మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఆర్మీ చీఫ్గా ప్రస్తుతము ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. తన పదవీ విరమణను చూడబోతున్నాం ఈ మంత్ ఎండ్లో. నూతనంగా ఎవరు రాబోతున్నారు? నియామకం జరిగిపోయింది, ధీరజ్ సేత్ గారు. ఇక ఇండియన్ నేవీ గురించి మనం చూసాము. ఇండియన్ నేవీ దినేష్ కే త్రిపాఠి గారు ఇండియన్ నేవీ చీఫ్గా ఉండే మే నెలలో తన పదవీ విరమణ జరిగింది. తన స్థానంలో కృష్ణ స్వామినాథన్ గారు వచ్చారు. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి
ప్రస్తుతం ఏపీ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, ఎయిర్ మార్షల్. ఇక సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాము, త్రివిధ దళాల సమన్వయాధికారి అనిల్ చౌహాన్ గారి స్థానంలో మే చివరిలో ఎవరు వచ్చారు? ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు. గుర్తుపెట్టుకోండి. రక్షణ శాఖ మంత్రి ఏమో రాజ్నాథ్ సింగ్ గారు. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్గా సమీర్ వి కామత్ గారు ఉండే, తను మే మంత్లో రిటైర్ అయ్యారు, పదవీకాలం ముగిసింది. తన స్థానంలో రాజేష్ కుమార్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో చూడండి, ఎక్స్క్లూజివ్గా రక్షణ రంగానికి సంబంధించి ఎన్ని నియామకాలు జరుగుతున్నాయో ఇవన్నిటి పట్ల మీకు ఐడియా ఉండాలి. మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లారిటీగా ఇస్తున్నాను, ఓకేనా? సో ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ ఈ సంవత్సరం జరుగుతున్న ఈ ఎక్సర్సైజ్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 23వ ఎడిషన్. మంగోలియా ఆతిథ్యంలో జరుగుతుంది. భారత సైన్యం పార్టిసిపేట్ చేయబోతోంది. ఇది బహుళ దేశాల సైనిక విన్యాసము, అందులో భారత పార్టిసిపెంట్, అది గుర్తుంచుకోండి. కాన్క్వెస్ట్ ప్రపంచంలోని వివిధ దేశాల సైన్యాలు పాల్గొనే బహుళ దేశాల సైనిక విన్యాసం. పాల్గొనే సైన్యాల మధ్య పరస్పర కార్యనిర్వహణ సామర్థ్యము, కోఆపరేషన్, ఇంటరాపరబిలిటీ ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తారు. యుఎన్ చాప్టర్ 7 కింద ఇటువంటి విన్యాసాలు నిర్వహిస్తారు, గుర్తుంచుకోండి, ఓకేనా? రైట్. ఇక ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ ఈ సంవత్సరం 23rd ఎడిషన్ అనే కదా. మరి మొదటిసారి ఎప్పుడు జరిగింది అంటే 2003లో జరిగింది. అలా ప్రతి ఏడాది కూడా జరిగే ఒక విన్యాసం, యాన్యువల్ ఎక్సర్సైజ్. ఇది కాన్క్వెస్ట్ ఎక్సర్సైజ్ యాన్యువల్, గుర్తుపెట్టుకోండి. కొన్ని ఏంటంటే బయన్నియల్ ఉంటాయి. బయన్నియల్ అంటే 2 ఏళ్ళకు ఒకసారి జరిగేది. కొన్ని బయాన్యువల్ కూడా ఉంటాయి, అంటే సంవత్సరానికి 2 సార్లు జరిగేది అన్నట్టు, ఇటువంటివి. ఓకే, ఇది కాన్క్వెస్ట్ యాన్యువల్. ఆతిథ్య దేశం మంగోలియా, బహుళ దేశాల సంయుక్త సైనిక విన్యాసము, ఓకేనా? రైట్. ఇక మరొక విన్యాసం ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ ఇది కూడా షెడ్యూల్తో న్యూస్లో ఉంది, ఓకేనా? ఆస్ట్రేలియాలో నిర్వహించే ఒక విన్యాసము, వైమానిక దళ విన్యాసము. బహుళ దేశాలు పాల్గొనే వైమానిక దళ విన్యాసం ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్, గుర్తుంచుకోండి, ఓకేనా? ఆస్ట్రేలియా. జూలై 20 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహించబోయే ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్, గుర్తుంచుకోండి. షెడ్యూల్ జూలై 20 నుంచి ఆగస్టు 7 వరకు జరుగుతుందంట. ఈ విన్యాసంలో భారత్తో పాటు మరో 18 దేశాలు పాల్గొంటాయి. ప్రతి దేశం యొక్క పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఆతిథ్యం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియన్ క్వీన్స్లాండ్ ప్రాంతంలో జరిగే బహుళ దేశాల వైమానిక దళ విన్యాసం, ఓకేనా? మొదటిసారి 1981లో ఈ విన్యాసం అనేది స్టార్ట్ అయింది. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అనేది రాయల్ ఆస్ట్రేలియన్ వైమానిక దళం నిర్వహించే ద్వైవార్షిక బహుళ దేశాల వైమానిక దళ విన్యాసము. ఇది రాయల్ ఆస్ట్రేలియన్ వైమానిక దళం యొక్క ప్రధాన అంతర్జాతీయ వైమానిక విన్యాసంగా పరిగణించబడుతుంది, ఓకేనా? ప్రతిసారి రాయల్ ఆస్ట్రేలియన్ వైమానిక దళం వారే నిర్వహిస్తారు. పిచ్ బ్లాక్ అనే పేరు రాత్రి సమయంలో నిర్వహించే వైమానిక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వచ్చిందంట. రైట్, ఎనఫ్. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఏపీ సింగ్ గారు ప్రస్తుతం చీఫ్గా ఉన్నారు కదా, ఎయిర్ ఫోర్స్ చీఫ్, గుర్తుంచుకోండి, ఓకేనా? ప్రతి ఏడాది కూడా అక్టోబర్ 8ని ఐఏఎఫ్ దినోత్సవంగా మనం జరుపుకుంటాము. ఇక నెక్స్ట్ కాగ్ రిపోర్ట్స్. పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఇది. సో కాగ్ ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్. కాగ్ కాగ్ అనే పదవిని మనము ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించామని ఎగ్జామినేషన్లో అడుగుతారు. మనం ఇండియన్ పాలిటీ కోర్స్లో సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి ప్రత్యేకంగా నేర్చుకున్నాం. సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే మన భారత రాజ్యాంగ రచనకి ఆధార రాజ్యాంగాలు లేవని. అందులో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి స్వీకరించిన వాటిలో కాగ్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ అక్కడ. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్. మరి దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ భాగంలో కాగ్ గురించి ఉంటుందంటే 5వ భాగంలో ఉంటుంది. 5th పార్ట్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? ఒక సూపర్లేటివ్ వర్డ్ గుర్తుకు రావాలి. ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోనే అతిపెద్ద భాగం. అతిపెద్దది అంటే మళ్ళీ చూడాలి ఎలా, ఆర్టికల్ 52 నుండి 151 వరకు ఉంటుంది. అంటే దాదాపు 100 ఆర్టికల్స్. ఆర్టికల్ 52 నుండి 151 అంటే దాదాపు 100. అందులో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, అటార్నీ జనరల్ అండ్ ఎట్ ద సేమ్ టైం కాగ్, జ్యుడిషియరీ,
పార్లమెంటు, వీటన్నిటి గురించి నేర్చుకుంటాం కదా. సో కాగ్ గురించి ఆర్టికల్ 148 నుండి 151 వరకు మనం నేర్చుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏమో ఆర్టికల్ 148. కాగ్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు. రాష్ట్రపతి గారు 65 ఏళ్ళ వయసు వచ్చే వరకు లేదా 6 ఏళ్ళ పదవీ కాలాన్ని కలిగి ఉంటారు. కాగ్ ప్రస్తుతం భారతదేశంలో కాగ్ ఎవరు? సంజయ్ మూర్తి గారు. కాగ్ దేశంలో ఒకే ఒక పదవి. అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కానివ్వండి ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేసే అధికారి. కాగ్ నివేదికలు ఇంపార్టెంట్. ప్రభుత్వాలు ఎలా ఖర్చులు చేసిన ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్ ద్వారా తెలుస్తాయి. మీరు చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే దశాబ్దంలో, అంటే డికేడ్లో, 10 ఏళ్లలో, దశాబ్దంలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యయం, ఖర్చులు అనేవి 131% పెరుగుదల జరిగిందంట. పెరుగుతుంది. రాష్ట్రాలు చేసే ఖర్చులు, వ్యయాలు పెరుగుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం చేసే ఖర్చులను 2 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయము, రెండవది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ వ్యయము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ దట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను జనరేట్ చేసేవి, ఆస్తులను సృష్టించేవి మూలధన వ్యయం అంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి, పిల్లలకు విద్య కోసం పెట్టే ఖర్చు కానివ్వండి, ఇవంతా కూడా. అదే రెవెన్యూ ఎక్స్పెన్సెస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేదా రెవెన్యూ ఏమంటే ఏంటంటే డే టు డే ఎక్స్పెన్సెస్, ప్రభుత్వ పరిపాలనలో భాగంగా ప్రతిరోజు అయ్యే ఖర్చు, ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు, పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్, ఇవి ఆస్తులను జనరేట్ చేయి, ఉన్న ఆస్తులను తరిగిస్తాయి సింపుల్గా. మరి ఏవేమి ఉండాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెంచితే అంత మంచిది కూడా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలి. సో కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ని పెంచుకుంటున్నాయి వాస్తవానికి. మరియు ఇటీవల కాలంలో సబ్సిడీ కార్యక్రమాల కోసం కానివ్వండి, ఇటువంటివి ఉచితాల కోసము ఎక్కువగా ఖర్చులు చేస్తున్నాయని కాగ్ నివేదిక బహిర్గతం చేసింది, అన్ని రాష్ట్రాలు కూడా. సో ఆ గణాంకాలు ఇప్పుడు చూద్దాము. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ప్రస్తుతం ఎవరు? సంజయ్ మూర్తి గారు. వారు ఇచ్చిన తాజా నివేదిక ప్రకారము గత 10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాల సగటు వ్యయం 131% పెరిగిందంట. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 22.18 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మొత్తం వ్యయము 2024-25 నాటికి 51.20 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. రాష్ట్రాలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అధిక వ్యయం చేయడం వల్ల ఈ పెరుగుదల సంభవించినట్లు కాగ్ రిపోర్ట్ చెప్తోంది. సో ఏంటంట? అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపైన చేస్తున్న ఖర్చులు. రాష్ట్ర బడ్జెట్లలో రెవెన్యూ వ్యయం అత్యధిక భాగాన్ని ఆక్రమించిందంట. మీకు చెప్పాను రెవెన్యూ వ్యయం అంటే ఏంటని. మొత్తం వ్యయంలో సగటున 83% రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందంట. ఈ కాలంలో మొత్తం వ్యయంలో దాదాపు 3/2 సామాజిక మరియు ఆర్థిక సేవలపై ఖర్చు చేయబడ్డాయి. రెవెన్యూ వ్యయంలో సగానికి పైగా నిర్దిష్ట వ్యయాలు మరియు సబ్సిడీల కోసం వెచ్చించబడింది. సబ్సిడీస్, రాయితీలు అంటాం కదా. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 3 రకాలు: జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, మూలధన పన్నులు వంటి 8 ప్రధాన కేటగిరీలపై వ్యయం కేంద్రీకృతమైంది. ఈ 8 కేటగిరీల వ్యయం కలిసి మొత్తం రాష్ట్రాల వ్యయంలో 78.46% నిలిచింది. మొత్తం రాష్ట్ర వ్యయం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 12.38% నమోదైంది. రాష్ట్రాలకు సంబంధించి యావరేజ్ ఇది. ఈ నివేదికను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంజయ్ మూర్తి గారు రీసెంట్గా విడుదల చేశారు. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 148 నుండి 151 వరకు చూస్తాం. 151 ఏముంటుంది అంటే కాగ్ రిపోర్ట్ని ఎవరు సబ్మిట్ చేస్తారనేది. కాగ్ స్థాపన 1950, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, రాష్ట్రపతిచే నియామకం, పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ళు అటెండేజ్. ఇక నెక్స్ట్ మొట్టమొదటి, తొలి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ సూపర్లేటివ్ టాపిక్ ఒక టెంపుల్ సంబంధించి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. మన కల్చర్, మన హిస్టరీ, మన హెరిటేజ్ పైన పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఇది మన కల్చర్ సంబంధించి. మన భారతదేశంలో చాలా అద్భుతమైన దేవాలయాల గురించి మనం చూస్తున్నాం. అంబుబాచి మేళా జరిగే కామాఖ్య టెంపుల్ ఇప్పుడు ఈ నెలలో మళ్ళీ న్యూస్లో ఉంటుంది.
అలా పూరి జగన్నాథ్ రథయాత్ర అని చెప్పేసి ప్రతి ఏడాది మనం చూస్తూ ఉంటాం కదా. అలా పూరిలో, ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఉన్న జగన్నాథ టెంపుల్, పూరి జగన్నాథ టెంపుల్ ఏదైతే ఉంటుందో ఒక ట్రేడ్ మార్క్తో న్యూస్లో ఉంది, లీగల్ ట్రేడ్ మార్క్. మనం కామన్గా పేటెంట్స్, కాపీ రైట్స్ ఇలాంటివి వింటూ ఉంటాం కదా, మేధో సంపత్తి హక్కులు అని చెప్పేసి. సో ట్రేడ్ మార్క్ ఇప్పుడు ఈ టెంపుల్కి ఒక లీగల్ ట్రేడ్ మార్క్ ఇచ్చారు అంటే ఈ టెంపుల్కి సంబంధించిన నిర్మాణ శైలిని కానివ్వండి, ఈ ఆకృతులను కానివ్వండి, కమర్షియల్ పర్స్పెక్టివ్లో కమర్షియల్గా ఎవరు కూడా వినియోగించరాదు. ఏదైనా మార్కెటింగ్ చేసుకునే ప్రోడక్ట్స్ పైన కానివ్వండి ఉండకూడదు ఇక. అలా భారతదేశంలో ఒక లీగల్ ట్రేడ్ మార్క్ని పొందిన మొట్టమొదటి దేవాలయంగా పూరి జగన్నాథ్ టెంపుల్ న్యూస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లాక్ పగోడా, వైట్ పగోడా అనే పేర్లు మీరు వినుంటారు. బ్లాక్ పగోడా అంటే కోనార్క్ సన్ టెంపుల్ ఒడిశాలో ఉంది, వైట్ పగోడా అంటే పూరి జగన్నాథ్ టెంపుల్ ఒడిశాలో ఉంది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ గారు ఉన్నారు, గవర్నర్గా కంబంపాటి హరిబాబు గారు ఉన్నారు. సో ట్రేడ్ మార్క్ పొందిన, లీగల్ ట్రేడ్ మార్క్ పొందిన భారతదేశంలోని తొలి ఆలయంగా జగన్నాథ ఆలయం. ఓకేనా. సో జగన్నాథ్ టెంపుల్ బికమ్స్ ఫస్ట్ టెంపుల్ ఇన్ కంట్రీ టు సెక్యూర్ ఏ ట్రేడ్ మార్క్. శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి ఈ గుర్తింపును ఇవ్వడం జరిగింది. జగన్నాథ ఆలయం భారతదేశంలో పవిత్ర గుర్తులకు చట్టబద్ధమైన ట్రేడ్ మార్క్ రక్షణ పొందిన తొలి ఆలయంగా నిలిచింది. లీగల్ ట్రేడ్ మార్క్ పొందిన మొట్టమొదటి టెంపుల్ అని గుర్తుంచుకోండి. ఓకేనా. రైట్. ఈ ట్రేడ్ మార్క్ ఏ చట్టంలో భాగంగా ఇచ్చారు అంటే ట్రేడ్ మార్క్స్ చట్టం 1999 ప్రకారం జారీ చేయబడుతుంది. ఈ ట్రేడ్ మార్క్ ద్వారా నమోదిత గుర్తులపై ఈ ఎస్జేటీఏ అంటే పూరి జగన్నాథ ఆలయ పరిపాలన, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వారికి ప్రత్యేక చట్టబద్ధ యాజమాన్య హక్కులు లభించినాయి. 10 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆలయ పవిత్ర చిహ్నాలు కానివ్వండి మరియు గుర్తింపును అధికారికంగా కానీ అనధికారికంగా కానివ్వండి వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడాన్ని నిరోధించడం ఈ ట్రేడ్ మార్క్ ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశము. గుర్తుంచుకోండి. ఏదైనా ఒక కంపెనీ కానివ్వండి అఫీషియల్గా ఈ టెంపుల్ సంబంధించిన చిహ్నాలను ముద్రించినా లేదా అన్అఫిషియల్గా ముద్రించినా ఏది ఉన్నా కూడా తప్పే. అలా చేయకూడదు, కమర్షియల్ చేయకూడదు. ఓకేనా. సో పూరిలోని జగన్నాథ ఆలయం సుమారు 865 సంవత్సరాల పురాతన చరిత్రను కలిగి ఉంది. ఓకేనా. ఈ ఆలయాన్ని అనంతవర్మన్ చోడగంగదేవ నిర్మించారు. హిస్టరీలో ఇంపార్టెంట్, మీరు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో నేర్చుకుని ఉంటారు యూపీఎస్సీ అభ్యర్థులు. ఓకేనా. జగన్నాథ ఆలయం పూరి ఒడిశా. ఓకేనా. జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర. మీరు పూరి జగన్నాథ రథయాత్ర గురించి చూస్తున్నప్పుడు 3 కనబడతాయి రథాలు, వీరువే. ఓకేనా. సో అనంతవర్మన్ చోడగంగదేవ ఈ దేవాలయాన్ని నిర్మించారు. నిర్మాణ శైలి కళింగ వాస్తు శైలి. ప్రసిద్ధ ఉత్సవం రథయాత్ర. ఓకేనా. సో జగన్నాథ టెంపుల్ గురించి కానివ్వండి, సోమనాథ్ ఆలయం గురించి కానివ్వండి, ఇటీవల విరూపాక్ష ఆలయం గురించి, లోపల ఆలయంలోని ప్రహారీ గోడను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కూల్చేశారు. ఇవన్నీ మీకు చెప్తున్నాను టెంపుల్స్ గురించి. సో ఆ టెంపుల్ గురించి చెప్పినప్పుడు హిస్టరీ కూడా చెప్తున్నాను. ఏ కాలంలో దీన్ని నిర్మించారు, ఏ రాజవంశస్థులు నిర్మించారు, నిర్మాణ శైలి ఏంటి, ఈ కోణంలో ప్రశ్నలు అడుగుతారు, యూపీఎస్సీలో అడుగుతారు, అన్ని పోటీ పరీక్షలు అడుగుతారు. మీరు రీసెంట్గా చూడండి, May 24, 2026 రోజున యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్ని మనం చూపించాను. సో కరెంట్ అఫైర్స్ కోణంలో నేను చెప్పిన ప్రతి ఏదైతే టాపిక్ ఉంటుందో వాటి చూడండి. మనం కరెంట్ అఫైర్స్ కోణంలో 100% కవర్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా మీకు నేను యూట్యూబ్లో లైవ్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో మన యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఏదైనా ఒక ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఏ రోజు ఏ టాపిక్ని డిస్కస్ చేస్తామో అది ప్రశ్నగా ఎలా వచ్చింది మీకు చూపిస్తున్నాను సెంటెన్స్తో పాటు. ఓకేనా. రైట్. ఏనా భారతదేశంలోని చార్ధామ్ టెంపుల్స్లో పూరి ఒకటి. ఓకేనా. రైట్. ఇక ట్రేడ్ మార్క్స్ చట్టం 1999 అమల్లోకి వచ్చింది 2003. ఓకేనా. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇటువంటి పదాలు వచ్చినాయంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అంశము. ఓకేనా. రైట్. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ వీరే ఈ పేటెంట్స్ సంబంధించి లేదా హక్కులకు సంబంధించి కీలకంగా వ్యవహరించే భారతదేశంలోని సంస్థ. ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో. అండర్ విచ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్.
ఇక నెక్స్ట్ యూనికార్న్ స్టార్టప్. స్టార్టప్ అనే పదాన్ని కూడా మనం తరచూ వార్తలు చూస్తున్నాం. స్టార్టప్ అంటే అంకుర సంస్థలు. యువతకు వచ్చే ఐడియాస్ ఏవైతే ఉంటే వాటిని కార్యరూపంలోకి తీసుకువచ్చేవే స్టార్టప్స్. కార్యరూపంలోకి స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి మన ప్రభుత్వాలు చాలా ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. ఉదాహరణకు దేశవ్యాప్తంగా అయితే స్టార్టప్ ఇండియా, మరియు రాష్ట్రాల పరంగా తీసుకుంటే ఉదాహరణకు తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో టీ హబ్, ఇలా ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి స్టార్టప్స్. మరి అటువంటి స్టార్టప్స్లో ఏ స్టార్టప్ అయితే, స్టార్టప్స్ అనేవి ల్యాక్స్ ఆఫ్ స్టార్టప్స్ ఉన్నాయి, కానీ ఏ స్టార్టప్ అయితే $1 బిలియన్ మార్క్ని రీచ్ అవుతుందో దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటాము. ఇక స్టార్టప్స్లోనే పెద్దదన్నట్టు ఆర్థిక పరంగా చూస్తారు. $1 బిలియన్ గుర్తుంచుకోండి. అలా ప్రపంచంలో అత్యధిక యూనికార్న్ స్టార్టప్స్ ఉన్న టాప్ 3 కంట్రీస్లో మన ఇండియా ఉంది. యుఎస్, చైనా, ఇండియా, ఇలా. మరి భారతదేశంలో యూనికార్న్ స్టార్టప్ సంఖ్య తీసుకుంటే 130కి చేరింది. ఈ సంవత్సరంలో 8వ యూనికార్న్ స్టార్టప్ ఇప్పుడు వార్తలో నిలిచింది అంటే 5వ యూనికార్న్ స్టార్టప్. మనం లాస్ట్ 1 మంత్ బ్యాక్ స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలోని తొలి స్పేస్ స్టార్టప్ టు బికమ్ యూనికార్న్ స్టార్టప్ అని డిస్కస్ చేశాము. భారతదేశంలోనే తొలి స్పేస్ స్టార్టప్ టు బికమ్ యూనికార్న్ స్టార్టప్ అని చెప్పేసేసి. సో భారతదేశంలో యూనికార్న్ స్టార్టప్స్ ప్రాముఖ్యత అలా. సో ఇప్పుడు 130వ యూనికార్న్ స్టార్టప్ ఏంటంట? సర్వం ఏఐ. మరియు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏఐకి సంబంధించి మొట్టమొదటిదని చెప్పచ్చు ఈ యూనికార్న్ స్టార్టప్గా మారడము. సో 2026 జూన్లో సర్వం ఏ అనే భారతదేశపు పూర్తిస్థాయి స్వదేశీ కృత్రిమ మేధస్సు సంస్థ $234 మిలియన్, సుమారు 2,210 కోట్ల రూపాయలు సమీకరించి భారతదేశపు 130వ యూనికార్న్ స్టార్టప్గా నిలిచింది. $300 మిలియన్ సిరీస్ బి నిధుల సమీకరణలో భాగంగా ఈ పెట్టుబడులు వచ్చినాయి. ఓకేనా? ఈ నిధుల సమీకరణ అనంతరం సంస్థ విలువ $1.5 బిలియన్ చేరింది. యూనికార్న్ హోదా సాధించిన భారతదేశపు ఏకైక పూర్తి స్థాయి స్వదేశీ ఏఐ సంస్థగా సర్వం ఏ నిలిచింది. ఇక్కడ సూపర్లేటివ్ కూడా. భారతదేశంలో మొట్టమొదటి యూనికార్న్ స్పేస్ స్టార్టప్ ఏదంటేమో స్కైరూట్ ఏరోస్పేస్, ఏఐకి సంబంధించి అయితేనేమో సర్వం ఏఐ. ఓకేనా? సో 2026లో భారత యూనికార్న్ క్లబ్లో చేరిన 5వ స్టార్టప్. ఓకేనా? గతంలో ఏమేమి వచ్చినాయి? క్రెడిట్ బి, నైసా, జెస్పే అండ్ ఏరోస్పేస్, స్కైరూట్ ఏరోస్పేస్. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇప్పుడు సర్వం ఏఐ. మరి సర్వం ఏఐ అనే సంస్థ ఎప్పుడు స్థాపన జరిగిందంటే 2023 సంవత్సరంలో. ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే బెంగళూరు, కర్ణాటక. ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ, ఈ కోణంలో చూడాలి ఖచ్చితంగా. ఓకేనా? రైట్. జనరేటివ్ ఏఐ భారీ భాషా నమూనాలు మరియు స్వదేశీ కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఓకేనా? రైట్. ఇక యూనికార్న్ స్టార్టప్ అనే పదాన్ని 2013లో ఐలీన్ లీ ప్రవేశపెట్టాడు. ఓకేనా? మరీ ఇంత డెప్త్గా అడగరు, బట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? భారతదేశంలో ఏఐ రంగానికి సంబంధించి ఇండియా ఏఐ మిషన్ 2024లో ఆమోదము. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఇక నెక్స్ట్, సో కిషవ్ డ్యామ్ ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉంది. కిషవ్ డ్యామ్ ప్రాజెక్ట్ ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అంటే బహుళ ప్రయోజనాల కోసము, సాగునీరు కోసము, తాగునీరు కోసము, వరద నియంత్రణ కోసము ఉద్దేశించబడిన బహుళార్థసారక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మరి ఈ టాపిక్లో భాగంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కిషవ్ డ్యామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, కిషవ్ డ్యామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్టు కోసము 6 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది. 6 రాష్ట్రాలు. మరి ఈ ప్రాజెక్ట్ని ఏ నది పైన నిర్మిస్తారు అదొక పాయింట్. ఆ నది ఏ నదికి ఉపనది గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 స్టేట్స్ రీచ్ కన్సెన్సస్ ఆన్ కిషవ్ డ్యామ్ ప్రాజెక్ట్. కిషవ్ డ్యామ్ ప్రాజెక్ట్, కిషవ్ డ్యామ్ ప్రాజెక్ట్. ఓకేనా? సో కిషవ్ బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్టు కోసము 6 రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం. ఏంటో 6 రాష్ట్రాలు, ఇది ఇంపార్టెంట్. కిషవ్ డ్యామ్ ప్రాజెక్ట్ కోసం 6 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది. 6 రాష్ట్రాలు ఉన్నవేంటి, లేనివేది అంటారు. సో జాతీయాంశం ఇది. హిమాచల్ ప్రదేశ్,
ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్. ఓకేనా? ఇక్కడ మీరు 5+1 అని గుర్తుంచుకుంటే ఇంకా హ్యాపీ. 6 రాష్ట్రాలను గుర్తుంచుకోండి, అంటే 5+1 అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతము, అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ ఉంది కదా. రాష్ట్రంలో ఎలా అయితే ప్రభుత్వం ఉంటుందో ఢిల్లీలో కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ నేను స్టేట్ అనే పదాన్ని వాడాల్సి వచ్చింది. అంటే ఆ ప్రభుత్వం కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది కాబట్టి. సో కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఓకేనా? రైట్. ఈ 6 గుర్తుంచుకోండి. మరి ఏ నది పైన ఈ కిషోర్ డ్యామ్ ప్రాజెక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, టాన్స్ రివర్. టాన్స్, TONS, టాన్స్ రివర్. ఆ రివర్ దేని ట్రిబ్యూటరీ, దేని ఉపనది అంటే యమునా నది. యమునా నదికి అతిపెద్ద ఉపనది అయిన టామ్స్ నది పైన కిషోర్ డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 6 రాష్ట్రాలు లేదా 5+1 రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 90:10 ఖర్చు జరుగుతుంది. 90% కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తుంది ప్రాజెక్ట్ నిర్మాణం కోసము. 10% ఈ ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. 10% మొత్తం బిల్లు. గుర్తుంచుకోండి. అంటే జాతీయ స్థాయిలో ప్రముఖ ప్రాజెక్ట్ ఇది. ఇందులో భాగంగా 660 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేస్తారంట దీని నుండి. ఓకేనా? సో వాటర్ సప్లై కోసము ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. సో 2026 జూన్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్. ఓకేనా? గుర్తుంచుకోండి. రాష్ట్రాలు కిషోర్ బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్టు అమలుకు సమగ్ర అవగాహన ఒప్పందంపై సంతకం చేసినాయి. ఈ ఒప్పందం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో చోటు చేసుకుంది. కిషోర్ బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్టు జల విద్యుత్ ఉత్పత్తి మరియు నీటి నిల్వ ప్రాజెక్టు మరియు వరదల నియంత్రణ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు టాన్స్ రివర్పై ప్రతిపాదించబడింది. ఇది యమునా రివర్కి ప్రధాన ఉపనది. టాన్స్ రివర్, టాన్స్, TONS. ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంతనట అంటే 15,000 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని డెహ్రాడూన్, సిర్మౌర్ ప్రాంతంలో నిర్మించబడనుంది. లొకేషన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ప్రాజెక్ట్, ఈ డ్యామ్ని నిర్మిస్తారు, కిషోర్ డ్యామ్. అవగాహన ఒప్పందం అనంతరం ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి పంపించబడుతుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాబట్టి. ప్రాజెక్టులోని నీటి భాగానికి సంబంధించిన వ్యయంలో 90% కేంద్ర ప్రభుత్వం కేంద్ర సహాయంగా అందిస్తుంది. ఓకేనా? వ్యయంలో మిగిలిన 10% వ్యయాన్ని 6 రాష్ట్రాలు పంచుకుంటాయి. హిమాచల్ ప్రదేశ్కు కేటాయించిన నీటి వాటాను ఢిల్లీ మరియు రాజస్థాన్కు కేటాయించేందుకు అంగీకరించారు. సో ఇవన్నీ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా ఏ రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి, ఒప్పందంపై సంతకం చేసినాయి, ఏ విధంగా ఉంది. ఎనఫ్. సో కిషోర్ బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్ట్, జల విద్యుత్ మరియు నీటి నిల్వ ప్రాజెక్ట్ టాన్స్ రివర్ పైన. ఓకేనా? ఎక్కడ లొకేషన్. ఎనఫ్. సో జల విద్యుత్ ఉత్పత్తి కోసము, సాగునీరు, తాగునీరు, వరద నియంత్రణ కోసం బహుళ ప్రయోజనాల ప్రాజెక్టు. సో యమునా నదికి ఉపనది కదా టాన్స్ రివర్. సో ఉద్భవస్థలం యమునా గ్లాషియర్. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ IITs. పోటీ పరీక్షల్లో కొన్ని టాపిక్స్ పైన మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఆ టాపిక్స్ ఏంటంటే రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపించే అంశాలు. ప్రతి 15 రోజులకు ఒకసారో, 20 రోజులకు ఒకసారో, వారానికి ఒకసారో కనిపించే టాపిక్స్ ఏవైతే ఉంటే వాటికి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అందులో ఒకటి IITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. IITs సాధిస్తున్న ఘనత ఒక్క మాట చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన IITలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. వివిధ దేశాల్లో IIT క్యాంపస్ల ఏర్పాటును మనం చూస్తున్నాము. అందులోనూ IITస్కి ఇంపార్టెన్స్ పోటీ పరీక్షల కోణంలో ఎప్పటి వచ్చిందంటే కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే IIT హైదరాబాద్ భారతదేశంలోని తొలి అణు ఇంజనీరింగ్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందంట. అండ్ IITs పైన పోటీ పరీక్షలో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారంటే సింగిల్ లైన్లో అడుగుతున్నారు. సింగిల్ లైన్. ఏ IIT ఏ అంశంతో వార్తలోకి వచ్చింది. దట్స్ ఎనఫ్. మీకు ఇప్పటివరకు పోటీ పరీక్షల్లో IIT రిలేటెడ్గా ఎన్ని ప్రశ్నలు అయితే అడిగారో చూడండి. అవన్నీ కూడా మన క్లాసెస్లో కవర్ చేసినాయి. సింగిల్ లైన్లో అడుగుతున్నారు. ఓకేనా? IIT హైదరాబాద్ ఏం ఏర్పాటు చేస్తే ఇది సూపర్లేటివ్ టాపిక్ కూడా ఏంటంటే భారతదేశంలోనే
తొలి అణు ఇంజనీరింగ్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందంట. ఓకేనా. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, సెంటర్ ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్ ఇన్ న్యూక్లియర్ ఇంజనీరింగ్. ఓకేనా. అంటే ఏంటి ఇక్కడ సింపుల్గా కొడిన్ ఫుల్ ఫామ్ ఏంటి, సెంటర్ ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్ ఇన్ న్యూక్లియర్ ఇంజనీరింగ్ అనే పేరుతో దేశంలోనే తొలి అణు ఇంజనీరింగ్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందంట. ఇందుకోసం ఐఐటి హైదరాబాద్, CEEPL ఇండియా మరియు దసాల్ట్ సిస్టమ్ సంస్థలతో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఏ సంస్థల మధ్య ఒప్పందము? ఇవి రెండు మన భారతదేశానికి సంబంధించినవి. విదేశీ సంస్థ ఒకటి ఉంది ఇక్కడ, దసాల్ట్ అనే పదం వినిపించింది అనుకోండి, మీకు ఏ దేశం గుర్తుకు రావాలంటే ఫ్రాన్స్ దేశం. మీరు దసో ఏవియేషన్ అని చెప్పేసి విని ఉంటారు. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్. సో ఇక్కడ దసో సిస్టమ్స్ ఏ దేశానికి సంబంధించింది? ఫ్రాన్స్ దేశానికి సంబంధించి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ ఒప్పందం ఫ్రాన్స్లోని నీస్ నగరంలో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ 2026 కార్యక్రమంలో కుదిరింది. మనం భారత్ ఇన్నోవేట్స్ సదస్సు గురించి ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. కొడిన్ ఈ కేంద్రం ద్వారా అణు ఇంజనీరింగ్ రంగానికి అవసరమైన ఆధునిక రూపకల్పన సామర్థ్యాలు మరియు నైపుణ్య మానవ వనరులను అభివృద్ధి చేయనున్నారు. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. ఈ కార్యక్రమం భారత పౌర అణుశక్తి రంగ విస్తరణకు తోడ్పడుతుందంట. శాంతి చట్టం ద్వారా భారత పౌర అణుశక్తి రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి అవకాశం కల్పించబడిందని ఐఐటి హైదరాబాద్ పేర్కొంది. 2047 నాటికి వికసిత భారత్ నాటికి, అంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోతున్న సందర్భం 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని సాధించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అంట. సో దసాల్ 1981లో స్థాపన, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశంలో అణుశక్తి రంగము డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్ PMO గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCL 1987లో స్థాపన, ప్రధాన కార్యాలయం ముంబై. ఓకేనా. ప్రస్తుతం CMDగా భువన్ చంద్ర పాఠక్ గారు. ఏదైనా ఒక సంస్థ గురించి చెప్పినప్పుడు బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను. ఆ సంస్థకి అధిపతి ఎవరు, ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక టాపిక్ చంద్రయాన్ ప్రాజెక్ట్ సంబంధించి. రానున్న రోజుల్లో చంద్రయాన్ ప్రాజెక్ట్స్ని దృష్టిలో ఉంచుకొని ఒక ఒప్పందము ఎవరెవరి మధ్య? ఇస్రో మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మధ్య. భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో. 1969లో స్థాపన, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రోకి చైర్మన్గా ప్రస్తుతం వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇందాక చెప్పాను. సో ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే టు డెవలప్, అభివృద్ధి చేయడం. దేన్ని? అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్, అధునాతన కృత్రిమ హీటింగ్ సిస్టమ్, తాపన వ్యవస్థ అంటాం మనం హీటింగ్ సిస్టమ్ని. ఎందుకోసం అంటే ఫ్యూచర్ లూనార్ మిషన్స్. లూనార్ అంటే చంద్ర ప్రయోగాలు. ఓకేనా. చంద్రునిపై ల్యాండర్ జీవితకాలాన్ని 200 రోజులకు పెంచేందుకు ఇస్రో DAE కృత్రిమ తాపన వ్యవస్థ అభివృద్ధి. ఈ సింగిల్ లైన్ గుర్తుంచుకోండి, ఎనఫ్ సరిపోతుంది. ఎవరెవరి మధ్య ఒప్పందం అని చెప్పేసేసి సింపుల్గా. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చాలా టాపిక్స్ని చూస్తూ ఉంటాం. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో మీరు చాలాసార్లు డిస్కస్ చేస్తాను నేను. మరి ఎలా గుర్తుంచుకోవాలంటే వీఆర్ ఆస్పిరెంట్స్. సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. ప్రతి టాపిక్ గురించి అవగాహన ఉండాలి. సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటారు. బట్ ఆ సంథింగ్ పోటీ పరీక్షల కోణంలో 100% యూస్ఫుల్గా ఉండాలి. ఆ పాయింట్స్ నేను మీకు ఇస్తున్నాను. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇక చంద్రయాన్ 3 యొక్క అద్భుతమైన విజయం ప్రపంచంలోని ఏ దేశం కూడా సాధించని ఘనత మన భారతదేశానికి మాత్రమే సాధ్యమైంది. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన మనం ల్యాండ్ అయ్యాము. విక్రమ్ ల్యాండర్ అని, ప్రజ్ఞాన్ రోయర్ అని. ఆ చంద్రుని యొక్క మిషన్ ఏదైతే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్కి రీసెంట్గా గడాడ్ పురస్కారం కూడా రావడం జరిగింది, ప్రతిష్టాత్మక పురస్కారం అని. అవన్నీ మనం డిస్కస్ చేశాము. 2026 జూన్లో ఇస్రో చైర్మన్ వి నారాయణన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సంబంధించి మరియు అణుశక్తి శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సంయుక్తంగా భవిష్యత్ చంద్రయానాల కోసము, చంద్రయాన్ మిషన్స్ కోసము ఆధునిక కృత్రిమ తాపన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించున్నారు. ఈ సాంకేతికత ద్వారా చంద్రునిపై ల్యాండర్ల కార్యకలాపాలని ప్రస్తుతం ఉన్న ఒక చంద్రదినం అంటే 14 రోజులు నుంచి దాదాపు 200 రోజులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కృత్రిమ తాపన వ్యవస్థ అంతరిక్ష నౌకా వ్యవస్థలకు నిరంతర
ఉష్ణ మద్దతు అందిస్తుంది అంట. రైట్, ఎనఫ్, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక 23 ఆగస్ట్ 2023 మనం ప్రతి ఏడాది కూడా ఆగస్టు 23ని నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం. కారణం ఏంటంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్, సాఫ్ట్ ల్యాండింగ్ మనం చూసాము చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన. రైట్, ఎనఫ్. సో ఇక మన భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది పిఎంఓ పరిధిలో పనిచేస్తుంది. రైట్, అణుశక్తి శాఖ. చంద్రయాన్ 3కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఇక ఈరోజు ప్రశ్న, ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నను చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్రని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? మరి ఈ ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర యొక్క ఉద్దేశం ఏంటి? ఎనఫ్. సో ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఉత్పత్తి 1.78 లక్షల కోట్ల రూపాయలతో రికార్డు సృష్టించింది. అందులో ఎగుమతులు వచ్చేసి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 38,424 కోట్ల రూపాయలు, ఆల్ టైమ్ హై. ఇక వార్తలు నిలిచిన విన్యాసాల విషయానికి వస్తే ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2026 మరియు ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026 షెడ్యూల్స్ చూసాము. మరియు కాగ్ రిపోర్ట్, దశాబ్దంలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యయము 131% పెరిగింది అని కాగ్ రిపోర్ట్ ద్వారా బహిర్గతం. భారతదేశంలో ట్రేడ్ మార్క్ని పొందిన లేదా లీగల్ ట్రేడ్ మార్క్ని పొందిన మొట్టమొదటి ఆలయం పూరి జగన్నాథ ఆలయం. ప్రత్యేకత ఏంటి? భారతదేశపు 130వ యూనికార్న్ స్టార్టప్గా సర్వం ఏఐ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. కిషోర్ బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్టు కోసం 6 రాష్ట్రాల మధ్య లేదా 5+1 రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందము ఏ నది పైన ఏ ప్రాంతంలో నిర్మించబడబోతోంది? ఉద్దేశం ఏంటి? భారతదేశపు తొలి అణు ఇంజనీరింగ్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న ఐఐటి హైదరాబాద్ ఏ పేరుతో? కొడిన్. చంద్రునిపై ల్యాండర్ జీవితకాలాన్ని 200 రోజులకు పెంచేందుకు ఇస్రో మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మధ్య కుదిరిన ఒప్పందము. ఇండో పసిఫిక్ కమాండ్ని తిరిగి పసిఫిక్ కమాండ్గా మార్చింది అమెరికా. ఎందుకోసము? కరైకల్ సమీపంలోని పురాతన ఒరెసండ్ నౌక శిథిలాల అన్వేషణ కోసము కుదిరిన ఒప్పందము. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మరియు డెన్మార్క్ మధ్య కుదిరిన ఒప్పందము. యునిసెఫ్ వారు విడుదల చేసిన ఒక నివేదిక, భారతదేశంలో పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంది, వాతావరణ మార్పులు ఇవి కానివ్వండి. సో రిపోర్ట్ యునిసెఫ్ చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ రిపోర్ట్ 2026 గణాంకాలు గుర్తుపెట్టుకోండి. ఇక ఇటీవల వార్తలు ఇచ్చిన నూతన జీవజాతులు వృక్షజాతుల విషయానికి వస్తే, మేఘాలయలో కొత్త లింక్స్ సాలిడ్ జాతి హెమటాలివా మావ్లింగ్ గోట్. మావ్లింగ్ గోట్ అనేది ఒక గ్రామం పేరు. కేరళలో కొత్త బ్రయోఫైట్ మొక్క. బ్రయోఫైట్ అంటే ఏంటి? మొక్కల్లో యాంఫిబియన్స్ వంటివి. సో ఇండోకోలియా దేవేంద్రే వ్యక్తి ప్రత్యేకత ఏంటి? నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్పర్సన్గా సైబల్ చట్టోపాధ్యాయ గారు నియమితులయ్యారు. మరియు సభ్యుల పేర్లను కూడా చెప్పాను, సభ్యుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వారు రీకాన్స్టిట్యూట్ చేసిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆగ్రో బయోడైవర్సిటీ సంబంధిత కమిటీ. ఎవరి ఆధ్వర్యంలో? పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పిఎల్ గౌతమ్ గారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ అగ్రో బయోడైవర్సిటీ. ఎవరు వేశారు? ఉద్దేశం ఏంటి? ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం అగత్యార్ ది యూనిఫైయర్. పుస్తక రచయితలు ఎవరు? అనువదించిన వారు ఎవరు? అసలు అగత్యార్ గారు ఎవరు? ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలు నిలిచిన ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్రని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. క్లాస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఈ క్లాస్లో నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంది, CA360 కోర్సులో.
సో నేను అప్లోడ్ చేసిన పీడిఎఫ్ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాము.